దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాననే మాటల్లో కూడా మ్యాటర్ లేకుండా పోతున్న ఇవాల్టి రోజుల్లో సమగ్ర సర్వే పేరుతో ప్రభుత్వాలు ఒడిగట్టే ప్రయత్నాల్లో ప్రయోజనాలంటూ ఏవైనా వనగూడతాయా లేక ఒట్టి ప్రయాసలుగానే మిగిలిపోతాయా? చెప్పేవాడికి రాసుకునేవాడే లోకువన్నట్లే జరిగిపోయే ఈ సమగ్ర సమాచార సేకరణలో సిన్సియారిటీల గురించి కొత్తగా చెప్పుకోవడానికంటూ ఏమైనా ఉందా? స్మార్ట్ పల్స్ సర్వే సమగ్ర సమాచార నిధి. ఏపీ సర్కార్ తాజాగా నడుం కట్టిన ఒక మహాక్రతు పేరిది. ఆదాయమో రాజపూజ్యమో ఏదో ఒక లాభం ఉంటే తప్ప ఏ ఒక్క గుట్టును కూడా విప్పని తెలివిమీరిన జనాభా కోసం ఏకంగా 75 ప్రశ్నలు. అన్నీ వ్యక్తిగతమే. చెప్పండి రాసుకుంటామంటూ వెంటబడితే అక్కడ పారదర్శకత పొంగి పొర్లుతుందని, అబద్ధమన్న మాటకే చోటుండదని వీళ్లు చెప్తే మనం నమ్మేయాలి. వేలిబుద్దర్ని రికార్డు చేసే బయోమెట్రిక్ మెషిన్లతో పాటు కనుపాపల్ని ఫోటో తీసుకునే ఐరిస్ టెక్నాలజీని కూడా వాడేసుకుంటున్నామనే హైటెక్లకైతే అక్కడ కొరతలు లేవు. ఆ మాటకొస్తే మన గవర్నమెంటోళ్లకు ఇవేవంత కొత్త కూడా కాదు. ఇటువంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు మనతో పాటు ఇక్కడుండే నకిలీగాళ్లకు పరిచయం కూడా చాలా రోజులైంది. వీటితోనే ఒబామాకు ఓటర్ కార్డు, కుక్కపిల్లకు రేషన్ కార్డులిచ్చిన గొప్ప గొప్ప యంత్రాంగాలు మనవి. నిన్న మొన్నటి ఆధార్ కార్డ్ జారీలో చోటు చేసుకున్న ప్రపంచ వింతలైతే ఒకటా రెండా, వందలు వేలే. ఒకప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న కుటుంబాల సంఖ్య కంటే అక్కడ మంజూరైపోయిన రేషన్ కార్డులే ఎక్కువన్న వింత వార్త గురించి విచిత్రంగా చెప్పుకునేవాళ్ళం. అర్జీ పెట్టుకోవడమే ఆలస్యం, ఎటువంటి ఎంక్వైరీలు లేకుండా కార్డిచ్చి మర్యాద చేసుకున్న బిజియెస్ట్ మెకానిజం మనోళ్ళది. ఎందుకంటే అంతులేని జనాభాలుండే మనలాంటి దేశంలో ఉండాల్సిన దామాషాలో డాక్టర్లుండరు, కాపలా కాసే పోలీసులుండరు. సిబ్బంది కొరతనేది ఇక్కడెప్పుడూ సమస్యే. గంటకిన్ని రోజుకిన్ని అంటూ మెడ చుట్టూ టార్గెట్లు బిగించే పై ఆఫీసర్లు, ఉద్యోగులు, వాలంటీర్ల సహనాన్ని పరీక్షించడం ఇటువంటి సర్వే పనుల్లో తప్పులు దొరలడానికి ఇంకో ప్రధాన కారణం. ప్రభుత్వాలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కింది స్థాయి పనిమంతుల్లో అంకితభావం కనిపించకపోతే ఎంతటి సమగ్ర సర్వేలైనా మొక్కుబడి తంతుగానే మిగిలిపోవాల్సింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్త రోజుల్లో సమగ్ర సామాజిక కుటుంబ సర్వే పేరుతో ఒక భారీ సైజ్ అచీవ్మెంట్. 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని పురమాయించి 1,90,00,000 కుటుంబాల వివరాల్ని ఒకే ఒక్క రోజులో సేకరించి ఢంకా బజాయించేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికైన ఖర్చెంతన్న వివరాలైతే గోప్యంగానే ఉండిపోయాయి. భలే బేసిక్గా చేశారంటూ ఆ ప్రధాని మోదీయే మెచ్చుకొని భుజం తట్టేశారని, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎక్కేసిందని చిన్న చిన్న అల్ప సంతోషాలే తప్ప నాటి చారిత్రాత్మక సర్వేలో దొరికిన సమాచారమంతా ఏ సర్వర్లో దాచిపెట్టారంటూ అడిగే ప్రశ్నలకైతే ఇప్పటిదాకా జవాబులు లేవు. ఇవన్నీ కంప్యూటర్లో నిక్షిప్తమైన దాఖలాలు లేవిక్కడ. సారీ దునియా మేరీ ముఠ్ఠీమే, మీ గుట్టుబట్లన్నీ మా గుప్పెట్లో ఉన్నాయంటూ ఒక ప్రకటనైతే జారీ అయిపోయింది. అంత కష్టపడి సేకరించుకున్న ఆ కుటుంబ సర్వే ఫలితాలే అంతిమ తీర్పులనుకుని ఇక తమ తిప్పలు తప్పినట్లేనని ఇటు ఊరి జనాభా ఊపిరి పీల్చుకుంది. అయినా కాస్ట్ సర్టిఫికెట్ల కోసమో, పెన్షన్ల జాబితాలో పేరు నమోదు కోసమో రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే యాతన మాత్రం ఇప్పటికీ ఉంది. అన్ని డీటెయిల్స్ మీ సొరుగుల్లోనే ఉంటే ఒక్కొక్కటి అరడజన్ జిరాక్స్ కాపీలు తీసుకుని పిలిచినప్పుడు పట్టుకురామనే ఆఫీసర్ల ఆదేశాలు ఎందుకో? అటెస్టేషన్లంటూ నోటరీల జేబుల్లో 3-4 100 నోట్లు కుక్కడాలెందుకో? ఆధార్ కార్డుంటే అన్నీ ఉన్నట్లేనన్న ఆ మాటలన్నీ మాయమైనట్లేనా? సమగ్ర సర్వేలంటూ ఏడాదికొక్కసారైనా ఇళ్ల మీద పడి అన్నీ రాచుకుపోయే ఆ సర్కారోళ్లే చెప్పాలి వీటికి జవాబులు. పెన్షన్ పైసల కోసం అర్జీ పెట్టుకుంటే నువ్వు బతికే ఉన్నావన్న గ్యారంటీ ఏంటి? ఏదైనా ధృవీకరణ పత్రం ఉంటే పట్టుకురమ్మంటూ పంపించేశారన్నది నిన్నటి విచిత్ర వార్త.
దీన్ని చూసి నవ్వలేని ఏడవలేని దురవస్థ మనది. కుటుంబ సమాచారం అంతా డిజిటలీకరణ చేశావని ఏ ప్రభుత్వ పథకాలకు ఎవరెవరు నికార్సైన లబ్ధిదారులో ఇట్టే తేలిపోతుందని ఏ ఆఫీసుల దగ్గర క్యూలో నిలబడాల్సిన అగత్యాలే ఉండబోవని భరోసానిచ్చింది టీ సర్కార్. ఆ మర్నాడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు పెట్టుకోమంటూ ఆర్డర్లు జారీ చేసింది. వాటి పర్యవసానాలేగా కలెక్టర్ ఆఫీసుల్లో నిన్నటిదాకా కనిపించిన ఈ జాతర్ల సీన్లు. ఇక విడిపడ్డ ఆంధ్రప్రదేశ్ వంతు ఇప్పుడొచ్చింది. రాష్ట్రమంతా జల్లెడ పట్టాలన్నది బాబు సర్కార్ తాజా ప్రణాళిక. మొత్తం 13 జిల్లాల్ని 2 విడతలుగా విభజించి ఇంటింటికి తిరిగి సీరియస్గా ఒక స్మార్ట్ సర్వే చేపట్టాలన్నది ప్రయత్నం. అంతులేని సాంకేతిక పరిజ్ఞానాల్ని వాడుకుంటూ చేసుకునే ఈ సమాచార సేకరణలో ప్రధాన పాత్రదారులు ఇద్దరే ఇద్దరు. సర్వే చేసే ఉద్యోగి, ఆ సర్వేకి మనసావాచా కర్మెణ కోఆపరేట్ చేయాల్సిన జనం. అయితే ఈ 2 వైపులా ఉండాల్సిన అంకితభావాలు, వాళ్లకుండాల్సిన అవగాహనలే ఇక్కడ కీలకం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలతో పొందబోయే లబ్ధి గాని, కులాల ప్రాతిపదికన దొరికే రిజర్వేషన్లు గాని అన్నింటికీ ఇక్కడ పొందుపరిచే సమాచారమే ఆధారమన్నది ప్రభుత్వం చెప్తున్న మాట. ఊరు పేరు ఓకే, ఏ కులం నీదంటే ఆ కులవే చెప్తారన్న నమ్మకాలు కూడా ఎంతో కొంత పెట్టుకోవచ్చు. స్థిరాస్తులు, చరాస్తులు, వీటి గురించిన సమాచారం దాచిపెట్టరన్న గ్యారెంటీలు ఎవరి దగ్గరున్నట్లు? జీతభత్యాలు, వార్షికాదాయం లాంటి ఆర్థికపరమైన విషయంలో ఒక్క ఉద్యోగస్తుడికి మాత్రమే మినహాయింపు. ఉద్యోగస్తుడికి నెల జీతం నుంచే కోతల రూపంలో ఆదాయ పన్నుని జమ చేసుకునే ప్రభుత్వం వ్యాపారాలు చేసుకునే వాళ్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే వెక్కిరింపు మొదట్నుంచి ఉన్నదే. సదరు వ్యాపారస్తులకు తమ రాబడి ఖర్చుల్ని తక్కువ ఎక్కువలు చేసి చూపించే వెసులుబాట్లు ఎక్కువ. తమకొచ్చే రాబడుల్ని తొక్కిపెట్టి తాము కూడా తెల్ల కార్డులకు అర్హులమంటూ ఎగబడిపోతున్న వార్తలు ఎన్ని లేవు. రేపటి రోజున గవర్నమెంటోడు ఫలానా పేదోడికి వడ్డిస్తామంటూ స్కీములు పెడితే తాము కూడా అర్హులవేనంటూ క్యూలు పెరిగిపోవడానికి కారణం కూడా సరిగ్గా ఇదే. ప్రైవేట్ వృత్తుల్లో బతికే జనాన్ని పట్టుకొని రాబడెంత పోబడెంత అంటూ ఆరాలు తీస్తే అక్కడ అసలు నిజాలు బయటకొచ్చే ఛాన్సులెక్కడ? మన దేశంలో ఫలానాన్ని జీతం రాళ్లంటూ ఖచ్చితమైన రెవెన్యూలుండే వేతన జీవులు కేవలం 10% మాత్రమే. మిగతా 90% మంది ఆదాయాల మీద ఎప్పుడూ ఎటువంటి నిర్దిష్టమైన లెక్కలు లేవు. మన ట్యాక్స్ పేయర్ సంఖ్య మాత్రం 4.5 నుంచి 5% లోపే. అంటే 3.5 కోట్ల దగ్గరే ఆ ఫిగర్ ఆగిపోయింది. ఎందుకంటే చేతిలో ఏ కార్డులున్నా వాటికి దూరంగా లావాదేవీలన్నీ ముగించుకునే తెలివితనాలే అందరివి. రేపటి రోజున సామాజిక ఆర్థిక సర్వేలంటూ ఇంటి గడప తొక్కే ఎన్యూమరేటర్ల దగ్గర వీళ్లు తమ తమ ఆర్థిక మూలాల్ని స్వచ్ఛందంగా బయట పెట్టేస్తారని ఆశపడితే ఆ సర్వేలోళ్ళు తప్పులో కాలేసినట్టేగా. ఆ మాటకొస్తే ఆదాయం అనే మాటకు గాని, పేదరికం అనే గీతకు గాని ఇక్కడ శాశ్వత నిర్వచనాలంటూ ఏవీ లేవు. 85 కోట్లకు పైగా జనాభా ఉండే గ్రామీణ ప్రాంతంలో గాని, అక్కడ ప్రధాన వృత్తిగా చలామణి అయ్యే వ్యవసాయంలో గాని ఏటా ఎంతొస్తుందంటూ ఆదాయం లెక్కల్ని కొల్చే ప్రమాణాలే లేవు. వ్యవసాయం మీద బతికే రైతు కుటుంబాల్లో ఆర్థిక పరమైన మిగులు ఉండనే ఉండదన్న క్లారిటీ ఎప్పుడూ ఉంది. ఇక అక్కడ జరిగే ఆర్థిక సర్వేలకు దొరికే కొత్త సమాచారం అంటూ ఏముంటుందన్నదే ప్రశ్న. ఏతావాత చెప్పొచ్చేదేంటంటే ఇక్కడంతా ఒకటే టైప్. కుమారి 21F, పేరు, వయస్సు, జెండర్. ఇంతకంటే ఏమడుక్కున్నా అక్కడ దేకేవాడే లేడన్నది క్లియర్. బయోమెట్రిక్ మెషిన్లు, ఐరిస్ కెమెరాలు, చాంకనేసుకుని వెళ్లే ఆ ఎన్యూమరేటర్లు, వీటితో పాటు అబద్ధం ఆడగానే కొయ్ కొయ్యమంటూ సౌండ్ ఇచ్చే ఆ లై డిటెక్టర్లు కూడా వెంట పెట్టుకెళ్తే కొంచెం బెటర్ అన్నదే మనమివ్వగలిగే ఉచిత సలహా.